హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మా హారిక ట్యూషన్కి వెళ్తే ఆ ట్యూషన్ ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో ఈ చెట్టు చూసారండి. చిన్న చెట్టే ఒక్కటే ఉంది, దానికి ఈ కాయలు ఉన్నాయి. ఈ కాయలు ఏమంటారో గుర్తుపట్టారా? చెట్టు నిండా కాయలే ఉన్నాయండి. ఎన్ని కాయలు ఉన్నాయో, కొంచెం పచ్చిగా ఉన్న కాయల వరకు నేను మొత్తం కోసేసాను. అదిగోండి ఇన్ని వచ్చాయి కాయలు. కాయల్ని శుభ్రంగా వేసేసి కడుగుతున్నాను. మట్టి మట్టిగా ఉందండి, మెయిన్ రోడ్డు మీద ఉంది కదా. ఇంకా ఎండిపోయిన కాయలు కూడా ఉన్నాయి. ఇంకా అవి కూడా ఇంకో రోజు వెళ్ళి కొయ్యాలి. వీటిని తీసుకొచ్చి చక్కగా కల్లుప్పేసి 3-4 సార్లు కడిగి వాటిని కొంచెం ఉప్పేసి ఉడకపెట్టుకొని తినేయొచ్చండి. వెనక రోజుల్లో ఇలాంటి ఫుడ్ తిన్నారు కాబట్టే చాలా గట్టిగా ఉన్నారు. ఇప్పటికి అసలు నేను కోస్తుంటే పక్కన ట్యూషన్ ఆవిడ వచ్చి ఒక మాట అడిగింది, ఏంటి పిచ్చికాయలు కోస్తున్నారు అనంది. మేడం, ఈ పిచ్చికాయలు కాదు, చాలా మంచి కాయలు, వీటిని ఉడకబెట్టుకొని తినొచ్చు, మంచి బలం వస్తుంది అని అనేసి అంటే, నిజమా? మేము ఇన్నాళ్ళ నుంచి ఈ చెట్టు మా పక్కన ఉంది, అసలు ఈ పిచ్చికాయలని మేము కొయ్యలేదు, తింటారా వాటిని అంటుంది. తింటారండి. ఇదిగోండి ఇప్పుడు నేను ఉడకబెట్టాను, అదిగోండి చక్కగా అలా ఒలుచుకొనేసి తినేయచ్చు. అంటే శనక్కాయలు మనం ఉడకబెట్టుకొని తింటే ఎలా ఉంటాయో ఇవి కూడా చాలా బాగుంటాయి. చాలా హెల్తీ, మంచి ఫైబర్ ఫుడ్డు. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? ఎప్పుడన్నా చెట్టును చూసారా, కోసారా, ఉడకబెట్టి ట్రై చేశారా? ఖచ్చితంగా మీరు పొలాల దగ్గర కానీ మీ ఇళ్ళ చుట్టూ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కోసుకొని చక్కగా కల్లుప్పేసుకొని ఉడకబెట్టుకొని తినండి. చాలా బాగుంటాయి, చాలా హెల్తీ కూడా. ఇన్నిసార్లు ఈ కాయల గురించి చెప్తున్నాం, ఈ కాయలు ఏంటివి అని అడుగుతారా? వీటిని కందికాయలు అంటామండి. వెనక పొలాలలో కందికాయలు చేను వేసేవాళ్ళు. కందిపప్పు వీటి నుంచే వస్తుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.